మధురీనాః ఫణితయః. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకు నమస్కారం. దశకంఠుడైన రావణాసురుణ్ణి సంహరించినటువంటి రామచంద్రమూర్తిని చూసి దేవతలు, ఋషులు మొదలైనటువంటి వారు ఎంతో సంతోషించి పుష్పవృష్టిని కురిపించి మంగళవాద్యములను మ్రోగించినటువంటి సందర్భం దగ్గర నిన్నటి రోజు ఉపన్యాసాన్ని పూర్తి చేసి ఉన్నాం. ఆ యుద్ధభూమిలో పడిపోయి ఉన్నటువంటి రావణాసురుని యొక్క మృతదేహాన్ని చూసి తోడపుట్టినవాడు కదా విభీషణుడు, బ్రతికున్నంతకాలం ఒకలా ఉంటుంది, చనిపోయిన తరువాత ఒకలా ఉంటుంది. అది రామాయణం అందుకే చాలా యథార్థమైనటువంటి స్థితిని ఆవిష్కరిస్తుంది. సుగ్రీవుడు చూడండి, వాలి బ్రతికున్నన్నాళ్ళు రాజ్యం కోసం వైరం, భార్య కోసం వైరం. నిజంగా వాలి నిహతుడైపోయిన తర్వాత యుద్ధభూమిలో వెళ్ళి, అయ్యో అన్నయ్య ఇలా పడిపోయావా, ఎటువంటి వాడివి, ఎంతమందిని ఓడించావు, ఎన్ని గౌరవాలు పొందావు, ఇలా పడిపోయావు, ఎంత దారుణం అంటాడు. అన్నదమ్ములు బతికున్నప్పుడు కొట్టుకుని చచ్చిపోయిన తర్వాత ఏడవడం అంత దారుణమైన విషయం లోకంలో ఇంకోటి ఉండదు. అదే రాముడి దగ్గరికి వచ్చేటప్పటికీ దేశే దేశే కలత్రాణి దేశే దేశీ చ బాంధవాహ తంతు దేశం నపశ్యామి యత్ర భ్రాతా సహోదర అంటాడు. ఆ జన్మకి తోడపుట్టిన వాళ్ళన్న వాళ్ళు ఒక్కరే. ఇక ఆ జన్మలో మళ్ళీ తోడపుట్టిన వాళ్ళు కొత్త వాళ్ళు రావడం అనేటటువంటిది జరగదు. కాబట్టి నేను సోదరుల పట్ల అటువంటి ప్రేమని కలిగి ఉంటాను అంటాడు. ధర్మం అర్థంచ కామంచ పృథివీంచాపి లక్ష్మణ ఇచ్ఛాపి భవతామర్థే ఏతత్ ప్రతిశృణోమితే అంటాడు అయోధ్యకాండలో. నేను ధర్మము కానీ, అర్థము కానీ, కామము కానీ ఈ మూడిటిలో ఏది అనుభవించినా నా సోదరులతో కలిసి అనుభవించవలసిందే తప్ప నేను వేరుగా అనుభవించడానికి ఇష్టపడేవాడిని కాను అంటాడు. అది రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల మధ్యనున్నటువంటి ప్రేమ. అటువంటి ప్రేమకి నూచుకోనటువంటి అన్నదమ్ములు బతికున్నన్నాళ్ళు మాట్లాడుకోకుండా ఉండడం, బతికున్నన్నాళ్ళు వైరంతో ఉండడం, తీరా ఎవరో ముందు వెనకాల ఉంటాయి కదా, అన్నో తమ్ముడో ఎవరో ఒకళ్ళు ముందు వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు యుద్ధభూమిలోనో ఎక్కడో మరణించినటువంటి ప్రేతాన్ని చూసో అప్పుడు ఆ గత వైభవాన్ని స్మరించి ఏడవడం. ఏమిటి ప్రయోజనం? మనుష్య జన్మ అనేటటువంటిది బాగా బుద్ధిచేత వివేచన చేసి ఎటువంటి పథంలో ప్రయాణించాలో అటువంటి పథంలో ప్రయాణించడం కోసం వచ్చినటువంటి జన్మ. దాన్ని తెలుసుకుని అనుష్ఠించిన నాడే అందం. కాబట్టి విభీషణుడు అంటాడు, వీర విక్రాంత విఖ్యాత వినీత నయకోవిద మహర్షయనోపేత కింశేషేద్య హతో భువి. మహర్షయ, నీవు సామాన్యుడివి కవు, వీరుడవు, విక్రాంతుడవు, విఖ్యాతుడవు, వినీతుడవు, నయకోవిదుడవు. అటువంటి వాడివి ఇవాళ ఎలా పడిపోయి ఉన్నావు భూమి మీద? మహర్షయనోపేత కింశేషీద్య హతో భువి. ఒక మనుష్యుని చేత సంహరింపబడిన వాడివై ఈ భూమి మీద నీ శరీరం పడిపోయి ఉంటే పరాగమంతా ఒంటికి అంటుకుని ఇంత దారుణమైనటువంటి స్థితిలో నువ్వు పడిపోయి ఉన్నావు. తదిదం వీర సంప్రాప్తం మయా పూర్వం సమీరితం కామమోహపరీతస్య ఎత్తేన రుచిరం వచః. నేను గతంలోనే నీకు రాబోయేటటువంటి ఆపద గురించి వివరించాను. అన్నయ్య, నువ్వు కామమోహితుడవై ఉన్నావు, నేను చెప్పే మాటలు నీ చెవికి ఎక్కట్లేదు, వద్దన్నయ్య నా మాట విను, సీతమ్మ జోలికి వెళ్ళవద్దు అని చెప్పాను. కానీ నీ ప్రారబ్ధమో నా ప్రారబ్ధమో ఆ మాటలు నీ చెవికి ఎక్కలేదు. ఎక్కనటువంటి దాని పర్యవసానం ఏమి అంటే, ఇదిగో ఇవాళ నువ్వు ఇలా యుద్ధభూమిలో పడిపోయి ఉన్నావు అని. సహజంగా యుద్ధభూమిలో ఒక అన్నగారు మరణిస్తే తమ్ముడు ఆ సమయంలో ఎలా విలపిస్తూ ఉంటాడో అలాగే విభీషణుడు విలపించాడు. ఎందుకంటే సున్నిత హృదయుడు, ధర్మాత్ముడు. రామచంద్రమూర్తి జోక్యం చేసుకుని మాట్లాడతారు. మీరు రాముడి యొక్క శీలాన్ని చూసినప్పుడు గమనించవలసిందిదే. రాముడు ఒక వ్యక్తి చనిపోయిన, శత్రువు చనిపోయిన, తన తండ్రి చనిపోయిన, వేరొకరు చనిపోయిన, ఒక పక్షి చనిపోయిన, తను పరిపాలించిన, తనకి కష్టం వచ్చిన, తనకి సుఖం వచ్చిన, తను చాలా కాలం నుంచి కోరుకున్నది తనకి ప్రాప్తించిన, తాను చాలా కాలం నుంచి కోరుకుని తనతో ఉన్నటువంటిది తనకి దూరమైన,
రాముడు మాత్రం ఎప్పుడు మాట్లాడినా ఒకటే మాట్లాడతాడు. ఏమిటి మాట్లాడతాడంటే శాస్త్రం ఏం మాట్లాడిందని మాట్లాడతాడు. లేకపోతే ఇత పూర్వం ఈ రాజ్యాన్ని పరిపాలించినటువంటి నా వంశంలోని పెద్దలు ఏమన్నారన్నది మాట్లాడతాడు తప్ప నేను ఇలా అనుకుంటున్నాను అని రాముడు ఎప్పుడూ తన బుద్ధి చేత నిర్ణయం చేయడం కానీ, తన బుద్ధి చేత నిర్ణయించిన దానిని అనుష్ఠించి పరిపాలన చేయడం కానీ రాముడు ఎప్పుడూ చేయలేడు. రామరాజ్యం రామరాజ్యం అని ఓ మాట అంటారు. రామరాజ్యం అన్న మాటకి మిగిలిన రాజ్యాలకి ఓ తేడా ఉంది. ఎందుకంటే ఎందరో రాజులు పరిపాలించారు ఈ భూమండలాన్ని. ఇంతమంది పరిపాలించినా అప్పటికవి స్వర్ణయుగాలు. కానీ గుప్తరాజ్యం, లేకపోతే హర్షవర్ధన రాజ్యం, లేకపోతే ఏదో చోళరాజ్యం, ఇలా వాటిని ఆదర్శంగా రాజ్యం అన్న పేరుతో వ్యక్తి పేరు పెట్టి చెప్పరు. అన్నీ అప్పటికి వచ్చాయి, అప్పటికి వెళ్ళి ఆ తర్వాత కాలగర్భంలో కలిసిపోయాయి. కారే రాజులు రాజ్యములు గెలువరే గర్వోన్నతిం పొందరే వారేరి సిరి మూట కట్టుకొని పోవంజాలిరే భూమిపై పేరైనన్ కలదే శిబి ప్రముఖులున్ ప్రీతిన్ ఇషక్కాములై ఈరే కోర్కెలు వరలంతలపరే ఈ కాలమున్ భార్గవ అంటారు పోతన గారు భాగవతంలో. అలా వచ్చారు, వెళ్ళిపోయారు. యుగం మారిపోయింది, త్రేతాయుగం మారిపోయి కలియుగం వచ్చేసింది. త్రేతాయుగం తర్వాత ద్వాపరం, ద్వాపరం తర్వాత కలియుగం వచ్చాయి. అయినా కూడా ఇప్పటికీ మనం పరిపాలన అంటే ఏమంటామంటే రామరాజ్యం అంటాం. రామరాజ్యం అంటే ఏమిటి? రహదారులకు రెండు పక్కల చెట్లు నాటించెను, చెరువులు తవ్వించెను, వ్యవసాయమునకు నీటి సౌకర్యము కల్పించెను, వాటి చేత రామరాజ్యమా? ఏమి మిగిలిన వాళ్ళు కూడా చేసిన వాళ్ళు ఉన్నారుగా. అశోకరాజ్యం అని ఎందుకు చెప్పరు? హర్షవర్ధన రాజ్యం అని ఎందుకు చెప్పరు? రామరాజ్యం అంటారు. దేనికైనా రాముడే మనకి ఆదర్శంగా మాట్లాడతాం. రామరాజ్యం అన్న మాటకి ఏమిటి అర్థం? రాముడు అలా పరిపాలించాడు అంటే ఎలా పరిపాలించాడని అప్పుడు వైభవం ఏమిటి? అది చెప్పకుండా అందరూ రామరాజ్యం అండి రామరాజ్యం అండి అంటుంటారు. రామరాజ్యం అండి అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? రాముడు పరిపాలించేటప్పుడు ఆయన దృష్టిలో పెట్టుకుని పరిపాలించినది ఒక్కటి. ఆయన దృష్టిలో ఉన్న ఒకే ఒక కోణం ఏమంటే ధర్మము. రాజ్య పరిపాలన పరమ ధార్మికంగా ఉండాలి. నేను ఎలా కూర్చుంటే ఆ ధర్మమన్న చట్రములోకి ఇమిడి ఉంటాను అంతే. అదొక్కటే ఆయన చూశాడు. దాని ఫలితం ఏమిటి? రాజ్యమంతా ధర్మమే. రేపు మీరు వింటారు పట్టాభిషేక సర్గలో రామరాజ్యం అన్న మాట 2 శ్లోకాల్లోంచి తీసి కలిపారు. రాముడు ధర్మమునకు కట్టుబడిపోయాడు. అందుకే రాజారాముడిగా కూర్చోవాలి అంటే ప్రజల చేత ఏ విషయంలో ఎత్తి చూపబడ్డాడో ఆ విషయంలో ఆయన అంగీకరించాడు. ధర్మమునకు కట్టుబడిపోయి ఉంటాడు. ఎంత ధర్మమునకు కట్టుబడతాడంటే ఆయన సింహాసనం మీద కూర్చున్నది ఎందుకు? ప్రజా సంక్షేమము కొరకు. కాబట్టి ఇప్పుడు ఆయన ఎంత అందుబాటులో ఉంటాడంటే ప్రజలకి. ఉత్తరాఖండ మీరు చదివితే ఒక కుక్క రాముడితో మాట్లాడింది. అది ఆయన అందుబాటుతనం అంటే. ప్రజల వద్దకు ప్రభుత్వం రామరాజ్యం అంటే ఆయన అంత బాగా ప్రజలలోకి చొచ్చుకుపోయాడు, అంత తేలికగా వెళ్ళగలిగాడు, అంత సులభుడు, ప్రజలకి అందుబాటులో ఉండేవాడు, ఎప్పుడూ కూడా తెలుసుకోగలిగినటువంటి ప్రజ్ఞతో ఉండేవాడు. ఆయనకి నావాడా పైవాడా, ఈయనెవరు ఆయనెవరు ఆయనకు అనవసరం. ఆయనకి ధర్మం ఒక్కటే. ఆ ధర్మాన్ని పట్టుకునే పరిపాలన చేశాడు, ఆ ధర్మంతో బతికాడు, ఆ ధర్మంతో వెళ్ళిపోయాడు అవతారం. అందుకే ఇంకా ఇతర రాజ్యాలను వేటిని మనం ఆదర్శంగా చెప్పాం. రాజ్యము బాగా పరిపాలన చేయబడితే రామరాజ్యమే చెప్తాం. కారణం ఏమిటంటే అది ధర్మమునకు కట్టుబడినటువంటి పరిపాలన కనుక. కాబట్టి మీరు ఎప్పుడు రాముడు మాట్లాడినా దీన్ని విచారణ చేస్తుండాలి. రాముడు ఇప్పుడు రావణాసురుడు తన యొక్క ప్రగాఢ శత్రువు, తన భార్యని అపహరించినవాడు. అటువంటి వాడు భూమి మీద పడిపోయాడు. తనని ఆశ్రయించిన వాడు, తన చేత లంకారాజ్యమును పొందినటువంటి వాడు ఏడుస్తున్నాడు. రాజకీయం అని ఒక మాట ఉంటుంది. ఆ రాజకీయం వేరు, రాజనీతి వేరు. రాజనీతిజ్ఞులు ఉండేవారు ఒకప్పుడు, ఇప్పుడు లేరు అనలేను, కానీ చాలా తక్కువ ఉంటారు. కాబట్టి ఆయన కూడా నా శత్రువు నా భార్యని ఎత్తుకుపోయినవాడు చనిపోతే వీడు అన్నయ్యని ఏడుస్తున్నాడు అన్నాడు అనుకోండి, విభీషణుడికి ఏడ్చే అధికారం కూడా ఉండదు. అప్పుడు పుష్పక విమానంలో తీసుకొచ్చి
స్పృహ తప్పిపోయినటువంటి రాముణ్ణి చూపించి నీ భర్త మరణించాడు అని చెప్పి పుష్పకం దింపకుండా ఏడవడానికి కూడా అవకాశం ఇవ్వకుండా సీతమ్మని బాధపెట్టిన రావణాసురుడికి, తన అన్నగారు మరణిస్తే ఏడిచే అవకాశం ఇవ్వనటువంటి రాముడికి ఏం తేడా ఉంటుంది నాకు చెప్పండి? రామ హృదయం అంటే ఏమిటో తెలుసా అండి? అలా ఏడవకపోతే అసహించుకుంటాడు. రాముడు మహాజ్ఞాని, ఆయన్ని మించినటువంటి వాడు లేడు. అందుకే మీరు చూస్తే రామచంద్రమూర్తికి అష్టోత్తరంలో ఆయనకు ఒక నామం ఉంది, జగద్గురవే నమః అని. రాముడు జగద్గురువు. జగద్గురువు కనుకనే ఆయనకి వ్యాఖ్యాంతం భరతాదిభి పరివృతం రామం భజే శ్యామలం. ఆయన వీరాసనం వేసుకుని కూర్చుని హనుమాది వానరులకు, తన సోదరులకు తత్వాన్ని బోధ చేస్తుంటాడు. ఆ తత్వబోధ చేసేటటువంటి రాముడు పట్టే ముద్ర చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇలా చిన్ముద్ర పట్టి ఉంటాడు ఆయన. మిగిలినటువంటి ఎక్కడా మీరు ఏ మూర్తిని చూసినా అలా ఉండడు. ఒక్క తత్వబోధ చేసేటటువంటి రాముడు ఇలా చిన్ముద్ర పట్టి ఉంటాడు. నాకు మొన్న ఎవరో బహుమానం చేశారు, చాలా అద్భుతమైనటువంటి మూర్తి. దాన్ని చాలా జాగ్రత్తగా ఉంచి ఆ కాకినాడ తీసుకెళ్దామని. కాబట్టి వ్యాఖ్యాంతం భరతాదిభి పరివృతం రామం భజే శ్యామలం. ఆయన జగద్గురువు. జగద్గురువు అయినటువంటి రామచంద్రమూర్తి ఎక్కడ ఏది మాట్లాడినా దానికి ఒక విలువ ఉంటుంది. అది భవిష్యత్ తరములకు మార్గదర్శకమై ఉంటుంది తప్ప ఏదో మాట్లాడడం కింద రాముడు మాట్లాడటం. పడిపోయినవాడు రావణుడు, ఏడుస్తున్నవాడు విభీషణుడు, జోక్యం చేసుకుని మాట్లాడుతున్నవాడు రామచంద్రమూర్తి. ఆయన ఎంత అందంగా మాట్లాడాడో చూడండి. నాయం వినష్టో నిశ్చేష్టః సమరే చండ విక్రమః అత్యున్నత మహోత్సాహః పతితోయం అశంకితః. ఈ పడిపోయినటువంటి రావణాసురుడు ఒక పిరికి పంద ఎలా చచ్చిపోతాడో అలా చచ్చిపోలేదు. ఆయన బతికున్నప్పుడు ఎలా ఉన్నాడో మాట్లాడటం లేదు రాముడు. ఇది బుద్ధి వైభవం. ఇది మనిషి నేర్చుకోవలసినటువంటి ధర్మం. ఈ దుర్మాత్ముడు, ఈ దుర్మార్గుడు నా భార్యను అపహరించాడు, ఎన్ని పాపాలు చేశాడు, నీ మాట విన్నాడా? వినుంటే ఇలా అయ్యేవాడా? అనలేదు రాముడు. చచ్చిపోవడం ఎలా చచ్చిపోయాడో మాట్లాడాడు. అంటే చనిపోయిన వాణ్ణి చూసినప్పుడు నువ్వు స్మరించడానికి ఏదో ఒక చిన్న మంచి గుణం ఉంటుంది. ఆ ఒక్క మంచి గుణం మాట్లాడు తప్ప ప్రేతం దగ్గరికి వెళ్ళి మాత్రం నీవు ఆయన గత జీవితాన్ని తవ్వి తప్పుల గురించి మాట్లాడేటటువంటి ప్రయత్నము చేయకూడదు. ఇదే తీర్పు చెప్తాడు రామచంద్రమూర్తి. కాబట్టి ఆయన అన్నాడు, ఎలా చనిపోయాడన్నది ఆలోచించు. ఒక పిరికి పంద చనిపోయినట్టు చనిపోలేదు, భీరువై పారిపోయి చచ్చిపోలేదు. ఇతని రణోత్సాహం మహోన్నతమైనటువంటిది. ఎటువంటి యుద్ధం చేశాడు! ఇతను నాతో చేస్తున్నటువంటి యుద్ధాన్ని చూడ్డానికి సమస్త దేవతలు, ఋషులు ఆకాశంలో నిలబడి చూశారు. అంత గొప్ప యుద్ధం చేశాడు, నిర్భయంగా చేశాడు ఆ యుద్ధాన్ని. తప్ప ఎలాగో అలా మనం తప్పించుకొని పారిపోయి మళ్ళీ అభ్యున్నతిని పొందలేమా అన్న ఆలోచన చేయలేదు. ఉండడము, ఊడిపోవడము రెండే మార్గాలు. అన్నంతగా యుద్ధం చేశాడు. నైవం వినిష్టాః శోచ్యంతే క్షత్రధర్మ వ్యవస్థితాః వృద్ధిం ఆశంసమానాయే నిపతంతి రణాజిరే. ఈయన క్షత్రియులు ఎటువంటి ధర్మాన్ని అనుష్ఠిస్తారో అంటే విజయమో వీరస్వర్గమో, ఎదురుగుండా ఉండేటటువంటి వీరుడితో పోరాటం చేసేటప్పుడు ఉంటే ఉండడం, రాజ్యాభ్యున్నతిని పొందడం, పోతే శరీరం పోవడం తప్ప బ్రతకడం కోసమని చెప్పి గడ్డి కరవడం అన్నది మాత్రం ఇక చెయ్యరు. అటువంటి ఉత్తమమైనటువంటి క్షాత్ర ధర్మమును అవలంబించాడు యుద్ధంలో. వెన్నిచ్చి పారిపోలేదు. సారథి తీసుకెడితే సారథిని దెబ్బలాడాడు తప్ప ఎదురు నిలబడి పోరాడాడు. అటువంటి వాడు కింద పడిపోయాడు. ఒకప్పుడు ఇంద్రాది దేవతల్ని గజగజలాడించాడు. అంతటి పరాక్రమంతో బతికాడు. యుద్ధం అనేటటువంటిది ఒక పక్షం గెలవడానికే చెయ్యబడుతుంది. రెండు పక్షాలు గెలవడం ఎప్పుడూ సంభవం కాదు విభీషణ. రెండు పక్షాలు గెలిచిన దాన్ని యుద్ధం అని అనరు. కాబట్టి ఒక పక్షమే గెలవాలి. కాబట్టి మనమన్నా గెలవాలి, రావణుడన్నా గెలవాలి. ఇది మనకి యుద్ధ ప్రారంభము నుండి తెలిసే విషయం. మనమన్నా గెలుస్తాం, రావణుడన్నా గెలుస్తాడని. రావణుడు పడిపోయాడు, మనం గెలిచాం. కానీ పడిపోయిన రావణుడు తన జీవితంలో మాత్రం
చిట్ట చివరి దశలో అత్యద్భుతమైన యుద్ధం చేసి వీరస్వర్గాన్ని అలంకరించాడు. ఇంత గొప్ప స్థితిని పొంది వీరస్వర్గాన్ని అలంకరించినటువంటి మహాపురుషుడికి తమ్ముడవైన నువ్వు ఆయన్ని చూసి ఇయం హి పూర్వై సందిగ్ధా గతి క్షత్రియ సమ్మతా, క్షత్రియ సమ్మతమైనటువంటి పథంలో వెళ్ళిపోయినటువంటి వాణ్ణి చూసి నీవు ఇలా ఏడవకూడదు. అంటే విభీషణుడు అన్నాడు, అనేన దత్తాని వనీపకేషు భుక్తాశ్చ భోగా నిభృతాశ్చ భృత్యా ధనాని మిత్రేషు సమర్పితాని వైరాణ్యమిత్రేషు చ యాపితాని. ఎప్పుడైనా అంతే. లోకంలో సందర్భం ఎలా ఉంటుందంటే, ఒక్క ధార్మికుడు సభలో ఉన్నాడనుకోండి, సభలో కనీసం ధర్మం గురించి మాట్లాడేటటువంటి వారు ఆయన ఉన్నారు బాగుండదని చెప్పి కనీసం అప్పటికైనా సరిగ్గా ఉండడం తటస్థిస్తుంది. అది కూడా లేకపోతే చాలా ప్రమాదకరమైన స్థితిని గుర్తు. అందరూ చెప్పినా వినని రావణుళ్ళే అయిపోతాడు. ధార్మికుడైన వాడి పట్ల ఆ మర్యాద ఎప్పుడూ ఉండాలి. ఇప్పుడు రావణుడు చెప్పినటువంటి మాట చేత ప్రచోదనం పొందాడు విభీషణుడు. పొంది అంటున్నాడు, మా అన్నయ్య అడిగిన వాళ్ళకి కొల్లలుగా దానం చేశాడు, గురువుల్ని సేవించాడు, ఇష్టదైవాన్ని సేవించాడు. ఆయన అనుభవించని భోగం ఏం లేదు, సమస్త భోగాల్ని అనుభవించాడు. ధనాన్ని మిత్రేషు సమర్పితాని, తనని నమ్ముకున్నటువంటి మిత్రులకు విపరీతమైనటువంటి ధనం ఇచ్చాడు. అటువంటి వాడు ఇవాళ పడిపోయాడు అని రాముడు చెప్పినటువంటి మాటని దృష్టిలో పెట్టుకొని, అంటే మనుష్యుల మాటలు ఇతరు వినేవాళ్ళని ఎంత ప్రభావితం చేస్తాయో మీరు గమనించాలి. నేను మీతో అనేక పర్యాయాలు ప్రస్తావన చేశాను. శ్రీరామాయణం ఒక ధర్మశాస్త్రం, శ్రీరామాయణం ఒక జ్యోతిష శాస్త్రం, శ్రీరామాయణం ఒక గురువైభవం, శ్రీరామాయణం వాగ్వైభవం. మీరు ఈ ఘట్టాల్ని, ఈ రెండు సర్గల్ని పక్క పక్కన పెట్టి చూస్తే కదులుతున్నవాడు ఒకడు కనపడతాడు, పరమధర్మాత్ముడు విభీషణుడు. అంతటి విభీషణుడు నోటి వెంట రాకూడని మాట ఒకటి వచ్చింది యుద్ధకాండలో. అసలు మనం ఊహించనటువంటి మాట వస్తుందని వచ్చింది విభీషణుడి నోటి వెంట. కానీ సర్దుకోగలిగాడు. ఎందుకు సర్దుకోగలిగాడు అంటే, బ్రహ్మగారి దగ్గర వరం పొందాడు. నేను ఆపత్కాలమునందు కూడా ధర్మము నుండి నా బుద్ధి వైక్లభ్యము పొందకుండుగాక అని అడిగాడు కాబట్టి సర్దుకోగలిగాడు. మాటలు మనుషుల మీద ఎంత ప్రభావం చూపిస్తాయి అన్నదానికి మీకు నేను ఒక ఎదర జరగబోయేటటువంటి విషయాల్లో దాన్ని మనవి చేస్తాను. ఇంత గొప్పగా రావణుడి గురించి మాట్లాడి రామచంద్రమూర్తితో అన్నాడు, ఏషోహితాగ్నిశ్చ మహాతపాశ్చ వేదాంతగ కర్మసు చగ్రియ వీర్య ఏతస్య యత్ప్రేత గతస్య కృత్యం తత్కర్తుమిచ్ఛామి తవ ప్రసాదాత్. ఈయన ఒక గొప్ప తపస్వి, వేదాంతవేత్త, యజ్ఞ యాగాది క్రతువులను ఆచరించిన వారిలో ప్రముఖుడు. అటువంటి వాడు ఇంత దయనీయంగా పడిపోయాడు. ఈ శరీరం ఇలా పడిపోయి ఉండకూడదు. మనుష్య జాతికి ఉండవలసిన లక్షణం ఏమిటంటే, ఎక్కడైనా ఒక మనుష్య ప్రేతం పడిపోయి ఉంటే అంత్యేష్టి సంస్కారం చేయవలసి ఉంటుంది. అందుకే కలియుగంలో ఇంకా అశ్వమేధయాగం ఇవ్వలేదు. కలియుగంలో అశ్వమేధయాగం లేదు. అశ్వమేధయాగమునకు తుల్యం ఏది అంటే అనాథ ప్రేత సంస్కారమే. ఎక్కడైనా ఒక ప్రేతం ఉండిపోతే ఆ ప్రేతమునకు సంస్కారం చేయడమే అశ్వమేధంతో సమానమైనటువంటి స్థితిని పొందుతుంది. కాబట్టి మీరు అనుమతిస్తే నేను ఈ రావణాసురుని యొక్క భౌతిక కాయమునకు అంత్యేష్టి సంస్కారం చేస్తాను. అంటే పిండాండము బ్రహ్మాండములోకి కలుపుతారు, అదొక ప్రక్రియ. మంత్రములతో ఇందులో ఉన్నటువంటి పంచభూతాల్ని పైన ఉన్నటువంటి పంచభూతాలతో కలిపేస్తారు. అంటే సమన్వయం ఆగిపోతుంది. సమన్వయం ఆగిపోయింది అని గుర్తు. దానికి ఏం చేస్తారంటే, మంత్రబద్ధంగా ఇందులో ఉండేటటువంటి వాయువులన్నింటినీ కూడా విడతీసేసి ఈ శరీరాన్ని ఆ బ్రహ్మాండంతో కలిపేసేసి విడిపోయినటువంటి జీవుడు పితృదేవతా స్థానాన్ని పొందుతాడు. కాబట్టి ఆశీర్వచనాన్ని పుచ్చుకోండి అని చెప్పి జ్ఞాతులందరి యొక్క అభ్యున్నతి కొరకు ఒక హోమం చేస్తారు. అందుకే దాన్ని జ్ఞాతి హోమము అని పిలుస్తారు. అందుకే 11 రోజుల అశౌచం, జ్ఞాతి తప్పకుండా వెళ్ళి తినడం ఆ రోజున అనేటటువంటిది ఒక సంప్రదాయంగా వస్తోంది. ఏది పెట్టినా సనాతన ధర్మంలో చాలా విశాలమైనటువంటి దృక్పథంతో పెడతారు. కాబట్టి నేను అంత్యేష్టి సంస్కారం చేస్తాను అని అడిగాడు. అడిగితే రాముడు అన్నాడు, మరణాంతాని వైరాణి నిర్వృత్తం న ప్రయోజనం
క్రియతాం అస్య సంస్కారో మామాశ్వేష యథా తవా. ఇది చాలా 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 పెద్ద మాట. రాముడు తప్ప అన్యులు అనలేని మాట. ఎంత గొప్ప మాట అన్నాడంటే మరణాంతాని వైరాణి, మరణముతోనే వైరం పోయింది. రావణుడు కదిలినప్పుడు వైరం నాకు రావణుడికి. రావణుడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు రావణుని యొక్క శరీరం మాత్రమే ఉంది. కాబట్టి ఇప్పుడు వైరం అన్న సమస్య ఏం లేదు. నువ్వు ఏ అంత్యేష్టి సంస్కారం తప్పకుండా చెయ్యాలో ఆ సంస్కారమును నువ్వు చేసి తీరాలి విభీషణ. ఎందుకని? ఆయన చేత్తో ఆయనే ఒక పెద్ద పొరపాటు చేసుకున్నాడు. తన తలకొరివి పెట్టవలసినటువంటి కొడుకులందరినీ తనకన్నా ముందు చంపుకున్నాడు. కాబట్టి ఇప్పుడు తమ్ముడు సంస్కారం చేయాల్సి వచ్చింది. కాబట్టి నువ్వు చెయ్యి అంటూ మామాప్యేష యథాతవా, నీకు రావణుడు ఎలాగో నాకు రావణుడు అంతే. అంటే ఇప్పుడు రావణుడు రాముడికి ఏమవుతాడు? అన్నగారు అవుతాడు. ఏ ధర్మం చేత అవుతాడు? ఏదో ఒక ప్రాతిపదిక ఉండాలిగా. నీవు నాకు మిత్రుడివి, మిత్రుడి అన్నగారు నాకు కూడా అన్నగారే. కాబట్టి అందులో హెచ్చరిక ఏమిటంటే నీవు ఏ కారణం చేతనైనా మానితే నీ చేస్తాను సంస్కారం. నీవు ఎలా తమ్ముడవో నేను కూడా అలాగే తమ్ముడిని. తమ్ముడైతే మరి అన్నయ్య నీకంత ద్రోహం చేశాడే అంటావేమో. మరణాంతాని వైరాణి, ఆ మాట అసలు ప్రస్తావన చెయ్యొద్దు. ఇప్పుడు చెయ్యవలసింది నా ధర్మం నేను చెయ్యాలంతే. నీ ధర్మం నువ్వు చెయ్యాలి. నీ ధర్మం నువ్వు చేయడానికి, నా ధర్మం నేను చేయడానికి గతాన్ని తవ్వుకోవడం అనవసరం. నీది నువ్వు చెయ్యాలి. ఇది పట్టుకోగలిగినటువంటి హృదయం ఉన్నటువంటి పెద్దల మాటలు రామాయణంలోంచే వస్తాయి. అందుకే ఒకప్పుడు శృంగేరి పీఠానికి ఆధిపత్యం వహించినటువంటి మహాపురుషుడు చంద్రశేఖర భారతి, అబ్బో ఏమి మాటలో, పరమాచార్య స్వామి వారి మాటలు ఎలా ఉంటాయో చంద్రశేఖర భారతీ స్వామి వారి మాటలు అలా ఉంటాయి. ఆయన దగ్గరికి వెళ్ళి మా నాన్నగారిని బాగా చూస్తున్నాను, మా అమ్మగారిని బాగా చూస్తున్నానని చెప్తే చాలా సంతోషం, చాలా సంతోషం. కానీ మా నాన్నగారే నన్ను సరిగ్గా చూడరండి అన్నారు. ఆ మాట నాకు. నీ తండ్రిని నువ్వు చూడడం నీ ధర్మం, నీ తండ్రి నిన్నెలా చూడాలో ఆయన ధర్మం. ఆయన ధర్మం నీకెందుకు? నీ ధర్మం నువ్వు చేయంతే. ఎంత గొప్ప మాట చూడండి. పట్టుకోగలిగినటువంటిది ఏదో అదే ధర్మం. ధ్రియతేవా జనైరితి ధర్మం. నువ్వు పట్టుకుని అనుష్ఠించేది ధర్మం. నువ్వు తెలుసుకున్నది ధర్మం ఎప్పటికీ కాదు. నాకు తెలుసండి ధర్మం కాదు. తెలిసి అనుష్ఠిస్తావా? తెలుసండి అనుష్ఠించను, నీది రావణ బుద్ధిని గుర్తు. తెలిసి అనుష్ఠించనిది ప్రమాదకారి. తెలుసండి అనుష్ఠిస్తాను, నువ్వు రామచంద్రమూర్తివని గుర్తు. అంతే తేడా. కాబట్టి ఆయన నీకు ఎంతో రావణుడు నాకు అంతే. మరణాంతాని వైరాని. కాబట్టి నువ్వు అంత్యేష్టి సంస్కారము చేయవలసినదే. సరే, ఆ రావణాసురుని యొక్క రాణులు కొన్ని 100 మంది ఉన్నారు. వాళ్ళందరూ యుద్ధభూమికి వచ్చారు. ఆ శరీరం కాళ్ళు పట్టుకున్నారు, పాదాలు పట్టుకున్నారు, చేతులు పట్టుకున్నారు, గుండెల మీద పడ్డారు. వాళ్ళందరూ ఏడుస్తున్నారు. కానీ మహర్షి యొక్క గొప్పతనం ఎక్కడుందంటే ఆయన ఒక్కొక్క పతాక సన్నివేశంలో ప్రవేశపెట్టినటువంటి ఒక్కొక్క స్త్రీ మాటల చేత ఆమె యొక్క శీల వైభవాన్ని ఆవిష్కరింపచేశారు. నేను ఈ మాట ఎందుకంటున్నానంటే రామాయణంలో కొన్ని మెరుపులు ఉన్నాయి. మీతో నేను మనవి చేసే అయోధ్యకాండలో సుమిత్రాదేవి మాట్లాడితే అలా ఉంటుంది. కిష్కింధకాండలో తార మాట్లాడితే ఎలా ఉంటుందో మీరు చూశారు. తార ఒక మెరుపు. అలాగే యుద్ధకాండలో మండోదరి ఒక మెరుపు. శ్రీరామాయణంలో మండోదరి గురించినటువంటి ప్రస్తావన పెద్ద ఎక్కడ ఏమీ రాదు. అసలు ఎక్కడొచ్చిందంటే ఒక్క ఉత్తరకాండలో చెప్పారు మహర్షి. రావణాసురుడికి మండోదరికి వివాహం ఎలా అయిందో చెప్పారు. 3 అన్నదమ్ములకి శూర్పణఖకి వివాహాలు జరిగినటువంటి ఘట్టాలు చెప్తూ అందులో రావణాసురుడు మయుణ్ణి కలుసుకోవడం, మయుడు తన కూతురుతో తిరుగుతున్నప్పుడు ఈమె నా కూతురు మండోదరి అంటే ఆమెను ఈయన స్వీకరించడం. అప్పటి నుంచి ఆవిడ మహాపతివ్రతగా ఉంది అంతే. కానీ ఆమె పాతివ్రత్యమేమి మీరు చూడ్డానికి రామాయణంలో ఎక్కడ ఏం కనపడదు. ఒక్క చోట మాత్రం ఆవిడ తళుక్కని మెరుస్తుంది. ఎక్కడ మెరుస్తుంది అంటే సుందరకాండలో తాసామేకాంత విన్యస్తే శయనాం శయనే శుభే దదర్శ రూపసంపన్నాం అపరాసకపై ప్రియం అంటారు మహర్షి. అందరూ క్రీడించి క్రీడించి ఆయన ప్రియురాళ్ళు ఆయన చుట్టూ మదించినటువంటి ఎద్దుచేత భోగింపబడినటువంటి ఆవుల మందలో ఆబోతు పడుకున్నట్టు రావణుడు పడుకున్నా ఆమె మాత్రం దాన్ని కూడా సహించి భర్తయందు అపారమైన ప్రేమ కలిగినదై
మహాపతివ్రత అయి పక్కన ఉన్న హంసతూలికా తల్పం మీద పడుకుంటే ఆ తల్లిని చూసే సీతమ్మ అని హనుమంతుటి వారు భ్రమపడ్డారు కూడా. అదొక్కటి తప్ప ఇంకొకటి కనపడదు. కానీ రావణ సంహారం అయిన తరువాత మండోదరి యుద్ధభూమిలో ప్రవేశించింది. ప్రవేశించినటువంటి మండోదరి మాట్లాడుతోంది రావణాసురుడి యొక్క శరీరాన్ని పట్టుకొని. ఆవిడ మాట్లాడేటప్పుడు ఎంతైనా మాట్లాడవచ్చు. అంటే శ్రీరామాయణాంతర్గతంగా లేదు కానీ, వాల్మీకి రామాయణంలో లేదు కానీ, రామాయణాన్ని వ్యాఖ్యానం చేసేటప్పుడు ఎక్కడైనా ఏమైనా అనుమానం ఉంటే సాధారణంగా పెద్దలు చూసేటటువంటి గ్రంథాలు పద్మపురాణాన్ని ఎక్కువగా ఆధారంగా తీసుకుని చూస్తారు. ఇతర పురాణములను ఆధారంగా తీసుకుని చూస్తే ఒక విషయం కనపడుతుంది. వాల్మీకి రామాయణంలో మాత్రం లేదు. తార రామచంద్రమూర్తిని శపించింది అని ఒక వాక్కుంది. ఏమని, ఇందువల్ల అంటే, నీవు నా భర్తని చంపావు కనుక నీవు సీతమ్మని పొందిన ఎక్కువ కాలము సీతమ్మ తల్లితో కలిసి ఉండకుందువుగాక అని మహాపతివ్రత అయిన తార శపించింది. ఆ కారణం చేతనే సీతావియోగం సంభవించింది అంటారు. వాల్మీకి రామాయణంలో అది లేదు. కానీ వాల్మీకి రామాయణం మనం పరమ ప్రమాణంగా స్వీకరించినప్పుడు ఆ విషయాన్ని పక్కన పెట్టండి. మరి ఎందుకు ప్రస్తావన చేశావు అని మీరు నన్ను అడగచ్చు. మహాపతివ్రతలై తారాదులు తమ వాక్కుల చేత కథని మలుపు తిప్పారు. అంతవరకు ఎందుకు, లక్ష్మణమూర్తి కోపాన్ని ఉపశమింపచేసింది తార కదా తన వాక్కుల చేత, విశ్వామిత్ర ప్రస్తావన తీసుకొచ్చి. కానీ అసలు నిజానికి రామచంద్రమూర్తి పట్ల పరమ క్రుద్ధురాలు కావలసినటువంటి ఏకైక వ్యక్తి రామాయణంలో మండోదరి. ఎందుకో తెలుసా అండి? ఆమె యొక్క రాణి పదవి పోయింది. ఎందుచేత అంటే విభీషణుడు రాజు అయిపోయాడు. తన భర్త ఇంత కీర్తివంతుడు పోయాడు. అన్నిటినీ మించి ఇంద్రుణ్ణి గెలిచినటువంటి తన కొడుకు ఇంద్రజిత్తు లక్ష్మణుడి చేతిలో పోయాడు. ఒకే స్త్రీకి భర్త, రాచరికము, వైభవము, కొడుకు, ముగ్గురు ఒకరి వల్లే నశించారు. ఆ స్త్రీ ఇప్పటి వరకు రామలక్ష్మణుల్ని చూడలేదు. ఆమె ఇప్పుడే చూస్తోంది. ఎందుకంటే ఆవిడ మహాపతివ్రత. ఆవిడెన్నడూ పైకి రాలేదు భర్త పక్కన లేకుండా. ఆవిడిప్పుడు బయటికి వచ్చింది. బయటికి వస్తున్నప్పుడు రాముడు అక్కడే నిలబడున్నాడు. రాముడి పక్కన లక్ష్మణుడు నిలబడున్నాడు. సహజంగా ఆ స్థితిలో యుక్తాయుక్త విచక్షణ అన్నది ఉండడం చాలా కష్టం. ఉండకుండా కోపం ఎటువైపుకి ఎడుతుందంటే, నా భర్త మరణమునకు కారణమైన వాడు అని రాముడి వైపుకి వెళ్ళాలి. వెళ్ళి మండోదరి శాపవాక్కు విడిచిపెట్టగలదు. మీరు అది గుర్తుపెట్టుకోవాలి. ఆవిడ మహాపతివ్రత. ఆవిడ ఒక స్థితిలో చెప్పింది, సీతమ్మ నా ముందు ఏ పాటి అని అడిగింది ఆవిడ. ఆవిడ అంతటి పతివ్రత కూడా. అటువంటి మండోదరి శపించలేదు రాముణ్ణి. ఇది ఆవిడ యొక్క వైభవాన్ని ద్విగుణీకృతం చేసింది రామాయణంలో. మండోదరి యొక్క శీలాన్ని ఎక్కడికి తీసుకొచ్చి ఉద్దీపింపజేశారంటే మహర్షి, రావణ వధ అయిన తరువాత ఆవిడ యుద్ధభూమిలో మాట్లాడిన మాటలు ఏ ఉన్నాయో ఆ మాటలు మండోదరి యొక్క బుద్ధి వైశిష్ట్యానికి, ఆవిడ ఎంత ఎత్తు ఎదిగిపోయింది అన్నదానికి ఉదాహరణలు. ఈ ఘట్టం చదివిన వాళ్ళు మండోదరికి నమస్కరించకుండా ఉండలేరు. అంత గొప్పగా మాట్లాడింది ఆవిడ. ఆవిడంది, నను నామ మహాభాగ తవ వైశ్రవణానుజ క్రుద్ధస్య ప్రముఖే స్థాతుం త్రస్యత్యపి పురందరః. నీవు సాక్షాత్తుగా కుబేరుడి యొక్క సోదరుడివి, విశ్రవసో బ్రహ్మ యొక్క కుమారుడివి. నీవే ఆగ్రహిస్తే ఇంద్రుడంతటి వాడు గజగజా ఉనికిపోతాడు. ఋషయశ్చ మహీదేవా గంధర్వాశ్చ యశస్వినః నను నామ తవోద్వేగాత్ చారణాశ్చ దిశోగతాః. నీకే కానీ ఆగ్రహం వచ్చి నువ్వు ధనస్సు పట్టుకున్నావా, ఋషులు, దేవతలు, ఇతరమైనటువంటి గంధర్వులు, కీర్తి వహించినటువంటి వాళ్ళందరూ కూడా దిక్కులు పట్టి పారిపోతారు. అంతటి పరాక్రమము కలిగిన వాడివి. అటువంటి వాడివి సత్వం మానుషమాత్రేణ రామేణ యుధి నిర్జిత నవు యపత్రపసే రాజన్ కిమిదం రాక్షసర్షభ. అటువంటి వాడివి, అంత గొప్పవాడివి, చిట్ట చివరికి ఒక మనుష్యుడి చేతిలో చచ్చిపోయావు. నీకు ఇది సిగ్గుగా లేదా అని అడిగింది ఆవిడ. ఇక్కడ దాకా వచ్చాక మనం ఏం ఊహిస్తామంటే, సాధారణంగా మీరు ఈ శ్లోకం యొక్క రెండో పాదాన్ని మూసి తర్వాత ఏమంటుంది అన్నారనుకోండి, ఇంతటి వాడివి ఒక మనుష్యుడి చేతిలో పడిపోయావు అన్న తర్వాత ఏమంటుంది అంటే, ఈ దుర్మార్గుడి నిన్ను చంపేశాడు అంటుంది అనుకుంటాం. కానీ ఆవిడేమందో తెలుసా అండి, నవ్వు
వ్యపత్రపసే రాజన్, నీకు సిగ్గుగా లేదా అని అడిగింది ఆవిడ. సిగ్గుగా లేదా అని ఎందుకు అడగాలి? అంతటి వాళ్ళని గెలిచిన వాడివి ఒక మనుష్యుడి చేతిలో ఎందుకు చావాల్సి వచ్చింది నువ్వు అని అడిగింది ఆవిడ. ఆవిడ ప్రశ్నని మీరు తిప్పి చదవాలి. అంత గొప్పవాడివిగా ఇంద్రుడు పారిపోతాడుగా, గంధర్వులు పారిపోతారుగా, ఋషులు పారిపోతారుగా, మరి ఒక మనిషి చేతిలో చచ్చిపోయే స్థితి నీకు ఎందుకు వచ్చింది? అటువంటి స్థితి ఎందుకు తెచ్చుకున్నావు? అలా తెచ్చుకున్నందుకు సిగ్గుపడద్దు నువ్వు అని అడిగింది. అంటే ఇప్పుడు ఆవిడ రాముణ్ణి ఏ నిందా చేయలేదు, ఆవిడ రావణుణ్ణే నింద చేసింది. నింద చేసింది అంటే ఆయన శీలాన్ని ప్రశ్నించింది. ఇప్పుడు ఎందుకు ప్రశ్నించిందో కూడా చెప్తుంది ఒక చోట, అన్యాపదేశంగా చెప్తుంది ఆ మాట. ఎంత అందమైన మాట చెప్పిందంటే, ఒకానొకప్పుడు జనస్థానంలో ఈ రాముడి చేతిలోనే 14,000 మంది రాక్షసులు ఖరదూషణాదులు నిహతులైపోయారు. నీకు తెలియదా? నీకు తెలుసు ఆయన పరాక్రమవంతుడని. ఇతని సేవకుడు ఒక్క వానరుడు హనుమ లంకాపట్టణంలో ప్రవేశించి లంకనంతటినీ కాల్చి నీ యొక్క సైన్యంలో కొంత భాగాన్ని నశింపచేసి కుమారుడైన అక్షకుమారుణ్ణి కూడా సంహరించి వెళ్ళిపోయాడు. తెలియదా నీకు ఇప్పుడు అప్పుడు ఆయన పరాక్రమం? 100 యోజనముల సముద్రము మీద సేతువుని నిర్మించి ఆయన నీ మీద దాడి చెయ్యడం కోసమని దాటి వచ్చాడు. అప్పుడైనా నీకు తెలియలేదా ఆయన పరాక్రమం? వ్యక్తం చేష మహాయోగి పరమాత్మా సనాతన అనాది మధ్య నిధలో మహత పరమో మహాన్ తమస పరమో ధాతా శంఖచక్ర గదాధర శ్రీవత్సవక్షా నిత్యశ్రీ అజయ్య శాశ్వతో ధ్రువ మానుషం వపురాస్తాయ విష్ణు సత్యపరాక్రమ సర్వై పరివృతో దేవై వానరత్వముపాగతై సర్వలోకేశ్వర సాక్షాత్ లోకానాం హితకామ్యయ సరాక్షత పరీవారం హతవాంస్త్యాం మహాద్యుతి. నీకు అర్థం కాలేదేమో, నాకు అర్థం అవుతోంది. వచ్చినటువంటి వాడు మనుష్యుడు కాడు. నువ్వు వరం అడగలేదు కాబట్టి మనుష్యుని యొక్క శరీరమును పొందాడు ఒక ఆయన. ఎవరు పొందాలి? నీవు ధర్మమునకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నావు కాబట్టి ధర్మమునకు హాని కలిగితే ఎవడు సహించడో వాడే స్థితికారుడు ఈ రూపంలో వచ్చాడు. విష్ణువు వచ్చాడు ఈ రూపంలో, మనుష్య రూపంలో వచ్చి నిలబడ్డాడు. నీకు కేవల మనుష్యుడిగా కనపడ్డాడు, కానీ కేవల మనుష్యుడు కాడు. కేవల మనుష్యుడిగా కనపడుతున్న ఈ రాముడెవరో నాకు అర్థమైంది. వ్యక్తం చేష మహాయోగి పరమాత్మ సనాతన. ఈయన మహాయోగి, పరమాత్మ, సనాతనుడు, ఆదిమధ్యాంతరహితుడు, మహత్తులకు మించిన మహత్తైన వాడు, అజ్ఞానమనేటటువంటి చీకటిని పోగొట్టగలిగినటువంటి వాడు, శంఖచక్ర గదా పద్మములను పీతాంబరమును ధరించేటటువంటి వాడు, మానుషం వపురాస్తాయ మనుష్యుని యొక్క దేహమును పొందాడు. అంటే వేదవాక్కుని చెప్తోంది. అజాయమానో బహుధా విజాయితే. పుట్టవలసిన అవసరం లేనివాడు పుడుతూ ఉంటాడు. ఈశ్వరుడు దేనికి పుడుతూ ఉంటాడు అంటే ధర్మమును రక్షించడానికి పుడుతూ ఉంటాడు. నీ వలన ధర్మము నశిస్తుంటే ఆ ధర్మమును రక్షించడానికి నువ్వు అడగలేదు కాబట్టి మనుష్య శరీరము చేత మరణిస్తావు. కనుక మనుష్య శరీరములోకి విష్ణువు ప్రవేశించి ఈ రూపంలో వచ్చి నించున్నారు. సర్వలోకేశ్వర సాక్షాత్ లోకానాం హితకామ్యయ. ఈయన సర్వలోకములకు ఈశ్వరుడైనటువంటి వాడు, లోకము యొక్క హితము కోరి వచ్చినటువంటి వాడు. ఆయన ఈ రాక్షసులందరినీ సంహరించి లోకమునకు శాంతి కల్పించడం కోసమే ఇటువంటి ద్యుతి, కాంతితో కూడినటువంటి స్వరూపాన్ని పొంది ఉన్నాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమంటున్నారంటే ఆయన నిన్ను చంపాడని అంటున్నారు. కానీ నీ భార్యని నాకు తెలుసు, నువ్వెందుకు చచ్చిపోయావో నేను చెప్తానంది ఆవిడ. ఇది దారుణాతి దారుణమైన తీర్పు. సుందరకాండలో సీతమ్మ చెప్పింది ఈ మాట. ఇవాళ బాగుంటుంది కానీ రావణ చపలం చలితేంద్రియం, నీ శరీరము పడిపోయిన రోజున కానీ, నీ శరీరము కదలలేని స్థితికి వచ్చిన రోజున కానీ నీ భార్య నీ పక్కన నిలబడి, వీడు చపలుడు, చిలించిన ఇంద్రియములున్నవాడు, వీడు ఇంద్రియములను అదుపు చేసుకోలేక భార్యని అతిక్రమించినవాడు అని నీ భార్యలు అన్ననాడు నువ్వు చచ్చి 1000 మాటలు చచ్చినట్టు, బతికుంటే 100 మాటలు చచ్చినట్టు.
కాబట్టి వద్దు, నా మాట విను. నివర్తయమనోమత్త స్వజనీక్రియతాం మనః ఆత్మానుపమాంకృత్వా స్వేషు దారేషు రమ్యత అతుష్టం స్వేషు దారేషు చపలం చలితేంద్రియం. నా మాట విను, నీ ఇంద్రియములను మనసును తిప్పి నీవారి ఎందుంచుకో, నీవు శాశ్వతమైన కీర్తి గణిస్తావని చెప్పింది ఆ తల్లి. అది ఇప్పుడు యథార్థం అవుతాను. ఎందుకో తెలుసా అండి, నేను ఒక మాట చెప్తాను, మీరు సహృదయంతో మాత్రమే దాన్ని పుచ్చుకోవలసి ఉంటుంది. కన్న తల్లికి కూడా కొడుకు గురించి కొంతే తెలుస్తుంది, భార్యకి మాత్రం పరిపూర్ణంగా తెలుస్తుంది. ఒక వయసు వచ్చేసిన తరువాత కొడుకు యొక్క బలం బలహీనతలు ఏవి అన్నవి చెప్పగలిగినటువంటిది, మనసులో తెలుసుకోగలిగినది భార్య ఒక్కతే. ఆమెకి తెలుస్తుంది ఈయన ఫలానా విషయంలో చపలుడు, చలితేంద్రియుడు, ఈయనకి స్వాస్థ్యత కలిగినటువంటి చిత్తము ఉన్నవాడు కాడు, ఈయన మనస్సు కదిలిపోతుంది ఫలానా విషయానికని పట్టుకోగలిగిన ప్రజ్ఞ ఉన్నది భార్య ఒక్కతే. అది రసేంద్రియం దగ్గర నుంచి, నాలుక దగ్గర నుంచి ఆయన బలహీనతలన్నీ ఆవిడికి తెలిసి ఉంటాయి. అయినా ఇవి కామమనేటటువంటి చట్టాన్ని భార్యని అతిక్రమించనంతసేపు ఆవిడ తీర్పు చెప్పదు. మీరు లోకంలో చూడండి, ఎంత తిండిపోతు భర్త అయినా అవనివ్వండి, ఆవిడ పవిట అడ్డు పెట్టి అన్నం పెడుతుంది. మళ్ళీ వాళ్ళందరూ వస్తారు, మీరు తినరు, మీరు కొద్దిగా తినేసేయండి, వాళ్ళతో కలిపి తక్కువ తిందురుగానంటారు. కన్న తల్లి ఎలా కాపాడుతుందో అలా కాపాడుతుంది. అవసరమైతే 2 పళ్ళు ఎవరూ చూడకుండా పవిటి చాట్న పట్టుకొచ్చి పడక గదిలో తినేసి పడుకోండి అని ఇస్తుంది. ఆయన బాగా చపలుడు, చలితేంద్రియుడైతే ఆవిడ ఆయన యొక్క కామోపశాంతిని ఇస్తుంది. తద్వారా గొప్ప అర్థము కొడుకనబడేటటువంటి వాణ్ణి, కూతురనబడేటటువంటి సంతానాన్ని అనుగ్రహించి వృద్ధాప్యంలో కాపాడబడేటట్టు చేస్తుంది. కానీ ఇవి కాని భార్య అన్న చెలియలి కట్టని దాటాడనుకోండి, తీర్పు ఏమంటుందో అదొక్కటి మాత్రం అంగీకరించదు. ఇక ఆ చెలియలి కట్టని దాటాడో చపలం చలితేంద్రియం అంటుందంతే. వీడి చిత్తము మంచిది కాదు, వీడు చపలుడు, వీడి ఇంద్రియములు చెలిస్తాయంటుంది. ఈ మాట నువ్వు అనిపించుకోవద్దు అంది సీత. ఎంత పెద్ద మాట చూడండి. ఇది ఆధారం చేసుకునే విశ్వనాథ సత్యనారాయణ గారు చెలియలి కట్ట అని ఒక నవలే తీసుకొచ్చారు. సముద్రం తలుచుకుంటే దాటలేదా తనకి అడ్డున్న తీరాన్ని? ఒక్క క్షణంలో సముద్రమే పొంగితే భూమి మీద వచ్చి పడిపోతుంది. ఏ చేతకాంతనం ఉందని కెరటం అలా వెళ్ళి వెనక్కి వెళ్ళిపోతోంది? ఎందుకు సముద్రం పొంగి భూమి మీదకి రాదు? చేతకాక కాదు, తనొక నియమం పెట్టుకుంది, నేను దాటనని. ఆ నియమమే ధర్మేచ అర్ధేచ కామేచ నాతి చరామి, నేను దాటను అని పురుషుడు చేసే ప్రతిజ్ఞ. ఆ ప్రతిజ్ఞని పట్టుకుని ఉన్నవాడెవడో వాడు ధన్యుడు. అది దాటిపోయిన వాడి జీవితంలో ఏమవుతుందంటే తొట్ట తీర్పు ఇలా ఉంటుంది అంటోంది మండోదరి. చపలం చలితేంద్రియం. కాబట్టి నువ్వు ఎందుకు చచ్చిపోయావో వీళ్ళెవ్వరికీ తెలియకపోవచ్చు. వీళ్ళందరూ ఏమంటారంటే, ఇప్పటికీ రామాయణం చదువుకున్నా, రామాయణం ప్రసంగం చేసినా రాముణ్ణి ఎవరు చంపారు అని అడిగితే రావణుడు చంపాడంటారు. వాళ్ళకి అంతే తెలుసు. ఎందుకంటే వాళ్ళకి నీ లోతుపాతులు తెలియవు. నీ లోతుపాతులు తెలుసున్న దాన్ని నేను. కాబట్టి నువ్వు ఎవరి చేతిలో చచ్చిపోయావో నీ చెప్తానన్నాడు. ఇదే రావణాసురుడి జీవితంలో అత్యంత ఘోరాతి ఘోరమైన ఘట్టం అంటూ ఏమైనా ఉంటే రాముడి చేతిలో చచ్చిపోవడం అదృష్టం, మండోదరి చేత ఇలా అనిపించుకోవడం దురదృష్టం. ఏ భార్య అయినా భర్త వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళడం అంత ఘోరం ఇంకోటి లేదు సనాతన ధర్మంలో. ఎందుకంటే ఏ స్త్రీ కోరదు. కానీ ఏ కారణం చేతనైనా భర్త వెళ్ళిపోతే శేష జీవితంలో భార్య నోటి వెంట ఎప్పుడూ ఒక్క మాటే రావాలి, మళ్ళీ నేనంటూ పుడితే ఆయనకే ఇల్లాలని అవ్వాలని కోరుకోవాలి. అలా కోరుకోగలిగితే నీకు ఇంకెవరూ సర్టిఫికెట్ ఇవ్వక్కర్లా, నీ జన్మధన్యం. నీ భార్య వలన ఆ కితాబు నువ్వు పొందగలగాలి. అది నువ్వు పొందలేకపోతే అమ్మ బాబో ఎంత చపల చిత్తుడైనా అందనుకోండి ఆవిడ, మిగిలిన ఎన్ని సన్మాన పత్రాలున్నా అనవసరం. కాబట్టి ఇప్పుడు ఆవిడంది, ఇంద్రియాణి పురాజిత్వా జితం త్రిభువనం త్వయా స్మరద్భిరివ తద్వైరం ఇంద్రియైరేవ నిర్జిత. నీవు ఇంద్రియములను పాముల్ని తొక్కినట్టు తొక్కి పెట్టావు తపస్సన్న పేరుతో. చాలా కష్టపడి, అది నువ్వు జ్ఞానము చేత గెలిచిన వాడివి కావు,
చెలించిపోయే ఇంద్రియాల్ని స్వార్థ ప్రయోజనం కోసం, బ్రహ్మగారి అనుగ్రహం కోసం కొంతకాలం భోగాన్ని వాయిదా వేశావంతే. మార్పు రాలేదు నీలో. ఇంద్రియములను పావుల్ని కాళ్ళ కింద పెట్టుకున్నట్టు పెట్టి తొక్కి పెట్టావు. కాలు కింద బతికున్న పాము పగ పెంచుకొని కాలెత్తితే కాటు వేసినట్టు కొంతకాలం మమ్మల్ని తొక్కి పెట్టాడు కాబట్టి ఎప్పుడు కాలు తీస్తాడు కరుద్దామని నీ ఇంద్రియాలు చూసాయి. నీ తపస్సు అయిపోయింది, నీ ఇంద్రియాలు కరవడం మొదలుపెట్టాయి. నీ ఇంద్రియాలు వేసిన కాట్లు చిట్ట చివరికి ఎక్కడికి వెళ్ళిందంటే, నీ అంతఃపురంలో సీతమ్మ కన్నా అందగత్తెనైన నాకన్నా, సీతమ్మ కన్నా అందగత్తెలైన కొన్ని వేల మంది కాంతల కన్నా సీతమ్మ అందగత్తెగా కనపడేటట్టు చేశాయి. ఇంకింతకన్నా స్పష్టంగా చెప్పడం చాలా కష్టం నేను. ఎందుకంటే ఒక్క మాట అనగలనంతే స్పష్టత కోసం. ఇంకంతకన్నా నేను దాని మీద ఉపన్యాసం చెప్పడం నా పరిధుల్ని కూడా అతిక్రమించడమే అవుతుంది. ఏ గ్లాసులో పోసుకు తాగినా పాయసం రుచి ఒకటే. అదొక్కటి తెలుసుకోగలిగితే ఎవడి హద్దులో వాడు ఉంటాడు. కాబట్టి క్రియతాం అవిరోధశ్చ రాఘవేణీతి యన్మయ ఉచ్యమానో న గృహ్ణాసి తస్యేయం పుష్టిరాగత. నీవు రామచంద్రమూర్తితో విరోధం పెట్టుకోవద్దు, ఆయనతో స్నేహభావమును నిరుపు అని నేను ఎంతగానో నీతో ప్రాధేయపడ్డాను. ఇవేమైనా ఉన్నాయా రామాయణంలో? అవన్నీ చెప్పక్కర్లేదు, ఇప్పుడు చెప్తే చాలు. ఎందుకని? రామాయణంలో ఉన్న ప్రతి అక్షరము సత్యమే. కాబట్టి ఇప్పుడు మండోదరి ఏకాంతంలో అంతఃపురంలో ఎన్నో మాటలు ప్రాధేయపడింది. వద్దు, నా మాట వినండి, సీతమ్మని తిరిగి ఇచ్చేయండి, అది మన వంశాన్ని నశింపచేస్తుంది, మీరు చేసిన పని మంచిది కాదు అని ప్రాధేయపడింది. నేను ఎన్నో మాటలు నిన్ను ప్రాధేయపడ్డాను, దీని ఫలితంగా నువ్వు మరణిస్తావని కూడా నేను నీకు చెప్పాను. కానీ రాక్షసేశ్వర, కామాతురుడవైనటువంటి నీకు సీతమ్మని విడిచిపెట్టాలన్న కోరిక పుట్టలేదు. అకస్మాచ్చాభికామోసి సీతాం రక్షస పుంగవ ఐశ్వర్యస్య వినాశాయ దేహస్య స్వజనస్య చ. నీ దేహాన్ని పాడు చేసుకున్నావు, నీ శరీరమునకు బంధువులైన వాళ్ళని పాడు చేసుకున్నావు, అందరి ఐశ్వర్యమును పాడు చేశావు. దేనివల్ల పాడు చేశావు? హద్దులేని నీ కామము చేత, ఒక స్త్రీని కోరి తెచ్చి బంధించిన కారణం చేత ఇటువంటి స్థితిని పొందావు. అయితే ఒక స్త్రీని బంధించి తీసుకొచ్చినంత మాత్రాన ఇంత స్థితిని పొందాడా అనుకుంటున్నారేమో. ఆమె సామాన్య స్త్రీ కాదు. ఈ మాట అనాలంటే హృదయ వైశాల్యం ఉండాలి, చాలా గొప్ప జ్ఞానం ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఆవిడ పొగుడుతున్నది రాముణ్ణి కాదు, సీతమ్మని పొగుడుతోంది. తన భర్త మరణానికి కారణమైనటువంటి కాంత ఎవరో ఆమె ఎంత గొప్పదో చెప్తోంది ఆవిడ. ఇది మహాతల్లంటే, మహాపతివ్రత అంటే. అరుంధత్యా విశిష్టాం తాం రోహిణ్యాశ్చాపి దుర్మతే సీతాం దర్శయతామాన్యాం తయా యశదృశం కృతం. ఆవిడికి ఒక మహాపతివ్రత కాముకుడైన వాడు ఎదురు నిలబడి మాట్లాడకూడని మాటలు మాట్లాడినప్పుడు పొందేటటువంటి బాధ ఆవిడ మనసులో కదిలితే, అటువంటి వాడు తన భర్తే అని స్ఫురణకొచ్చినప్పుడు చచ్చిపోయాడన్న విషయాన్ని గుర్తులో ఉన్న ఆవిడ నాథ అనలేకపోయింది. దుర్మతి అంది, దుష్ట బుద్ధి కలిగిన వాడా అంది. ఇది కదండి సీతమ్మంది. ప్రమాదం తెచ్చుకుంటావురా రేపు పొద్దున్న అంది ఆవిడ. దుర్మతే అరుంధత్యా విశిష్టాం తాం. ఎవరనుకున్నావురా సీతమ్మ? అరుంధతి కన్నా గొప్పది. రోహిణ్యాశ్చాపి దుర్మతే. ఓ దుర్మతి, ఆవిడ చంద్రుని యొక్క స్వక్షేత్రమైన రోహిణి కన్నా గొప్పది. అటువంటి సీతమ్మని అపహరించి తీసుకొస్తావా? అటువంటి మాన్యురాలి దగ్గరికి వెళ్ళి మాట్లాడకూడని మాటలు మాట్లాడతావా? అవి కదురా నిన్ను కట్టి కుడిపేశాయి. వసుధాయాశ్చ వసుధాం శ్రియశ్రీం భర్తృవత్సలాం సీతాం సర్వానవద్యాంగీం అరణ్యే విజనే శుభాం. ఆవిడ ఓర్పులో భూమికి భూమి. ఆ తల్లి ఐశ్వర్యమునకు ఐశ్వర్యము. భర్తయందు అంతటి ప్రేమ కలిగినది, మహాపతివ్రత. అటువంటి అందగత్తె అయిన సీతమ్మ యొక్క బాహ్య సౌందర్యం ఒకటే కనపడింది, కానీ ఆమె అంతఃసౌందర్యం నీకు కనపడితే ఆవిడ పాదాలకు నమస్కారం చేసేవాడివి. నీకు అంతఃసౌందర్యం కనపడలేదు, బాహ్య సౌందర్యం కనపడింది. ఆ అంతఃసౌందర్యం నువ్వు కోరుకున్న బాహ్య సౌందర్యానికి ప్రతిబంధకంగా నిలబడుతుందని
నీ యొక్క పట్టుదల పెరిగిన కొద్దీ ఆవిడ అంతఃసౌందర్యమే నిన్ను కాలుస్తుందని నువ్వు గుర్తించలేకపోయావు. గుర్తించలేక అరణ్యంలో ఆవిడ్ని మోసగించి తీసుకొచ్చావు. అసలు తీసుకురావడంలోనే ప్రమాదకరమైన పోకడ. మారీచుణ్ణి మాయామృగ రూపంలో పంపించి రామలక్ష్మణుల్ని వంచి నువ్వు సన్యాసి వేషం వేసుకుని సీతమ్మ తల్లిని అపహరించి ఇక్కడికి తీసుకొచ్చి ఇన్ని నెలలు బంధీకృతురాల్ని చేశావు. ఈ పాపం ఉట్టినే పోతుందా? అవశ్యమేవ లభతే ఫలం పాపస్య కర్మణః ఘోరం పర్యాగతే కాలే కర్తాన్నాన్యస్త్ర సంశయ. ఎవడు చేసింది వాడు అనుభవించాలిగా. పుణ్యం చేశావు అనుభవించావు, పాపం చేశావు అనుభవిస్తున్నావు. కాబట్టి ఇప్పుడు పరాగములో పడిపోయావు. ఒకనాడు పెద్ద పెద్ద ఆభరణములు పెట్టుకున్నావు, గొప్ప వైభవాన్ని అనుభవించావు. చేసిన పాపం ఎక్కడికి పోతుంది? ఎదురుగుండా రాముడు కనపడితే కాళ్ళ మీద పడలేదుగా. ఇంటికి పో అన్నాడు. ఆ రోజున రాముడి కాళ్ళ మీద పడిపోయి ఉంటే నీ పాపం పోయి ఉండేది. నువ్వు పడలేదుగా. కాబట్టి ఏమైంది? అనుభవించవలసి వచ్చింది. నువ్వు చేసింది నువ్వు అనుభవిస్తున్నావు. ఎవడు చేసింది వాడే అనుభవించాలనడానికి తార్కాణం నీ తమ్ముడు చేసింది నీ తమ్ముడు అనుభవిస్తున్నాడు. చూడు, విభీషణుడు ఎక్కడున్నాడు? రాముడి పక్కన నించున్నాడు. ఎటువంటి తమ్ముడిగా? లంకారాజ్యానికి రాజయ్యి ఉన్నాడు. నువ్వు మరణించి ఉన్నావు. ఏమి నీ ప్రారంధం? నీ తర్వాత నీ కొడుకులు అవ్వాలి. నీ కొడుకులు కూడా లేకుండా నీ వంశాన్ని నువ్వే నిర్మూలించుకుని నీ కుటుంబాన్ని నీ తమ్ముడికి రాజ్యం వచ్చేట్టు చేసుకున్నావు. కారణం, ఆయన నిన్ను వదిలాడు, రాముడిని పట్టుకున్నాడు. నువ్వు ఇవన్నీ వదిలేశావు, సీతమ్మని పట్టుకున్నావు. పట్టుకోవడంలో కామంతో పట్టుకున్నావు, కాల్చేసి. చూసావా? కాబట్టి శుభకృత్యు భమాప్నోతి పాపకృత్ పాపమశ్నుతే విభీషణ సుఖం ప్రాప్త తం ప్రాప్త పాపమీదృశం. విభీషణుడు ఏది పొందాలో దాన్ని విభీషణుడు పొందాడు. నువ్వు ఏది పొందాలో అది నువ్వు పొందావు. ఎవడు చేసింది వాడు అనుభవించాలిగా. రావణ సంత్యన్యాహ ప్రమదాస్తుభ్యం రూపేణాభ్యధికాస్తతః అనంగవశమాపన్న త్వంతు మోహాన్న బుద్ధ్యసే. ఎంత గొప్ప తీర్పండి నిజంగా. యథార్థంగా నిష్పక్షపాతంగా ఆలోచన చేస్తే రావణ, నువ్వు కోరుకున్న సీతమ్మ కన్నా అందగత్తెలు కొన్ని వేల మంది మన అంతఃపురంలోనే ఉన్నారు, నీ యందు ప్రేమ ఉన్నవారు. అంతకన్నా గొప్పదాన్ని నేనున్నాను, నీ యందు అనురాగం ఉన్నదాన్ని. కానీ మన్మథ బాణాలు నీ మీద అలా పడ్డాయి. ఇందులో కనపడని అందరం ఆవిళ్ళలో నీకు కనపడింది. అదే నీ కొంప ముంచింది. ఆ దృష్టికోణం మార్చుకోలేకపోయావు. ఇంతమంది నీ యందు అనురక్తలున్నారు. నిజంగా బయట వాళ్ళు ఎవరైనా చూస్తే సీతమ్మ కన్నా వీళ్ళు అందగత్తెలంటారు. కానీ నీకు అలా అనిపించలేదు. నీ ప్రారబ్ధం అంతే. న కులేన న రూపేణ న దాక్షిణ్యేన మైథిలి మయాధికా వా తుల్యా వా త్వం మోహాన్న బుద్ధ్యసే. న కులేన, ఆమె సీతమ్మ తల్లి వంశాన్ని బట్టి చూస్తే నాకన్నా గొప్పది కాదు. అంటే అలా అనొచ్చా అండి? మండోదరి అంటే ఆవిడ అయోనిజ. మండోదరి మయుని యొక్క కుమార్తె. ఈవిడ వంశం చెప్పడం కుదురుతుంది. తల్లి పరాశక్తిగా నిలబడిందంతే. ఆవిడ అలా చెప్పుకుంది అంటే అందులో మీరు బొత్తిగా ఇన్ బిట్వీన్ ది లెటర్స్ అంటారే, అలా చూసి దానిలో ఉన్న యోగ్యతలని నిర్ణయించకూడదు. ఆవిడ చెప్తున్నది మాత్రం యథార్థం. నా రూపేణ, రూపంలో కూడా నేను సీతమ్మ కన్నా అందగత్తెని. నా దాక్షిణ్యేన మైథిలి, అలాగే నేను నీ మీద ఉండేటటువంటి ప్రేమ చేత కానీ, అందంలో కానీ, చదువులో కానీ, సంస్కారంలో కానీ నేను సీతమ్మ తల్లి కన్నా తక్కువ దాన్ని కాను. మయాధికావా తుల్యావా త్వంతు మోహాన్న బుద్ధ్యసే. నాతో సమానురాలు కాదు, నాకన్నా అధికురాలు కాదు సీతమ్మ. కానీ నీ ప్రారబ్ధం ఏమిటంటే ఇది నీకు కనపడలేదు. నా ప్రారబ్ధం ఏమిటంటే నీకు నేనలా కనపడలేదు. ఎంత పెద్ద మాట అండి. ఆయన ప్రారబ్ధం ఏమిటంటే అలా మండోదర ఆయనకి కనపడకపోవడం. ఈవిడ ప్రారబ్ధం ఏంటంటే ఈవిడ ఆయనకి అలా కనపడలేకపోవడం. నేను నీకు అలా కనపడుంటే నీతో కలిసి నేను హాయిగా విహరిస్తుండేదాన్ని. లేక నీకు నేను అలా కనపడుంటే నువ్వు సీతమ్మని తెచ్చేదానివి కావు. కాబట్టి నీ ప్రారబ్ధం అలా ఏడిచింది, నా ప్రారబ్ధం ఇలా ఏడిచింది. కారణం, మన్మథ బాణములు నీ మీద పడినప్పుడు అవి ఎంత విశృంఖలత్వాన్ని పొందాయంటే నీకు ఆమె అందగత్తగా కనపడమే సృష్టిలో ఆశ్చర్యం. నేను నిన్న మీతో మనవి చేశానుగా, మనస్సుని ధార్మికమైన తృప్తి వైపుకి తిప్పలేకపోతే ఇలాంటి అల్లర్లే బయలుదేరుతాయి. కాబట్టి సర్వదా సర్వభూతానాం నాస్తి మృత్యురలక్షణ
తవ తావదయం మృత్యు మైథిలీకృత లక్షణ. కాబట్టి నేనేమంటానంటే రావణ, నింద లేకుండా బొందిపోకూడదు. ఏదో ఒక నింద ఉండాలిగా. నింద అంటే కారణం. డెత్ సర్టిఫికేట్ ఇవ్వడానికి ఒక రీజన్ అడుగుతారు. డాక్టర్ గారిని అడిగి సర్టిఫికేట్ తీసుకురండి అంటారు మున్సిపాలిటీ వాళ్ళు. అంటే ఓ సర్టిఫికేట్ పెట్టమంటే డాక్టర్ గారు ఏదో ఒక టెక్నికల్ టర్మ్ రాస్తాడు. అది మనకు అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు. ఆయనకి అర్థమైతే చాలు ఎందుకు చచ్చిపోయాడు. మనకు అర్థం అవ్వాలంటే ఏదో హార్ట్ ఫెయిల్యూరో లేకపోతే ఏదో కిడ్నీస్ ఫెయిల్యూర్ ఇలాంటి మాటలు అయితే మనకు కొన్ని అర్థమై మనం డాక్టర్ అయిపోయినంత సంతోషపడిపోతుంటాం అనుకోండి, అది వేరే విషయం. కాబట్టి ఆయన సర్టిఫికేట్ ఇస్తాడు. దాన్ని బట్టి మున్సిపాలిటీ వారు వాళ్ళు డెత్ సర్టిఫికేట్ ఇస్తారు. ఏదో కారణం, ఏ కారణం లేకుండా ఏ బుందీ వెళ్ళిపోకూడదు, ఏ శరీరం వెళ్ళిపోకూడదు. ఏదో కారణం చెప్పాలి, ఇందుకు చచ్చిపోయాడండి అనాలి అంతే. కానీ అసలు లోపల వేరే కారణం ఉంటుంది చచ్చిపోవడానికి. ఆ కారణానికి నువ్వు ఏ లోపలి కారణానికి చచ్చిపోయావో నీ చెప్తున్నా. రాముడి చేతిలోని బాణం నీ మీద పడి నువ్వు చచ్చిపోయావు, బాహ్య కారణం అందరికీ కనబడుతుంది. భార్యగా నేను చెప్పగలిగిన సత్యం ఏమిటో తెలుసా? నీ మృత్యువుకి మైథిలి కారణం. సీతమ్మ యందు నీ మనసు ఇరుక్కోవడమే నువ్వు చచ్చిపోవడానికి కారణం అనేసిందండి. ఇంకేవి రావణుడు. అందుకు కదో ఏ పేరైనా పెట్టుకుంటారు కానీ రామ అని రాయిపోయి రావణ అని రాసి ఇచ్చారనుకోండి, ఇదేంటండి ఇలాంటి పేరు రాసి ఇచ్చారంటారు. కానీ ఆ పేరు పెట్టుకుంటారా ఎవరైనా? ఎవ్వరూ పెట్టుకోరు. ఏమంత వేదం చదువుకున్నాడు కదండి, అంత గొప్ప పరాక్రమం ఉంది కదా, పెట్టుకోండి మీ అబ్బాయికి పేరంటే, వద్దండి బాబు ఇంకో పేరు పెట్టుకుంటాం కానీ మాకు వద్దా పేరంటారు. కాబట్టి ఆ తల్లి చెప్పేసింది ఈ మాటలు. చెప్పింది, మైథిలీ సహరామేణ విశోకా విహరిష్యతి అల్పపుణ్యాత్మహం ఘోరే పతితా శోకసాగరే. ఇప్పుడు నువ్వు మరణించావు, బానే ఉంది. ఇప్పుడు నువ్వు మరణిస్తే శోకిస్తూ చీకటి గదిలో ఎవరు కూర్చోవాలి? నేను. నీ మనసు ఆవిడ యందు ఇరుక్కుని నువ్వు చచ్చిపోయావు, ఫలితం నేను అనుభవిస్తున్నాను. ఇప్పుడు ఆయన ధర్మాత్ముడు, ఆయన నిన్ను పడగొట్టాడు. ఆయన నిన్ను పడగొడితే వైభవం ఎవరు అనుభవిస్తుంది? సీతమ్మ రాముడి పక్కన చేరి అన్ని విహారాలు చేస్తుంది. ఇప్పుడు చూసావా, ధర్మాన్ని పట్టుకొని భర్త దొరికితే ధర్మాన్ని పట్టుకున్న భార్య దొరికినా భోగం లేకుండా పోతుందండి. ఎంత పెద్ద మాట అండి. మండోదరి మహాపతివ్రత ఏది గుడి? సీతమ్మకి సహస్రంతో పూజ చేసాం. మండోదరికి ఏమైనా పూజ ఉందా సహస్రంతో? అష్టోత్తరంతో చేయలే మనం. ఎందుకు చేయలేదు? ఒక్కటే కారణం, ఆవిడంత మహాపతివ్రత అయినా ఆవిడ శీలము అంతగా ప్రకాశించకపోవడానికి కారణం రావణుడే. కాబట్టి నువ్వు మరణించావు, నా భోగం పోయింది. నువ్వు మరణించావు, సీతమ్మకి భోగం ప్రారంభమైంది. కాబట్టి కైలాసే మందరే మేరౌ తథా చైత్ర రథే వనే దేవేద్యానేషు సర్వేషు విహృత్య సహితాత్వయా. నేను ఒకానొకప్పుడు కైలాస పర్వతం మీద, మందర పర్వతం మీద, మేరు పర్వతం మీద, చైత్రరథం మీద నీతో కలిసి ఎంతో సంతోషంగా గడుపుతుండేదాన్ని. సామాన్యంగా పెద్ద పెద్ద భోగాలు అనుభవించకుండా ఏదో ఉన్నంతలో భోగాలు అనుభవించేవి కొన్ని ఉంటాయి. ఏదో ఉన్న ఇత్తడి చెంబును చూసి సంతోషపడిపోతుంటారు. ఒక్క వెండి చెంబుకి 1000 పడగల్లో విశ్వనాథ సత్యనారాయణ గారి నవల్లో ఆ చెంబు కోసం దెబ్బలాడుకోపడుకున్న దంపతుల గురించి వింటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఒక్కొక్క దంపతుల యొక్క జీవితం అంతా దేని చుట్టూ తిరుగుతుందంటే వాళ్ళ దాంపత్యంలో గొప్పగా చెప్పుకోవడానికి ఏముంటాయో తెలుసా అండి? ఆశ్చర్యకరమైన సందర్భాలు కొన్ని ఉంటాయి. అవి వింటే మనం తెల్లబోతాం. నేను ఒకప్పుడు శృంగేరి పీఠాధిపతులు భారతీ తీర్థస్వామి వారి తల్లిగారి దర్శనం చేసుకుంటే ఆ తల్లి నాతో మాట్లాడుతూ మాట అంటే నేను నిజంగా ఆశ్చర్యపోయాను. మా వారికి నాయన ప్రతీ నెల సత్యనారాయణ వ్రతం చెయ్యాలని కోరిక. ప్రతీ నెల సత్యనారాయణ వ్రతం చేస్తే 5 కథలకి కొట్టడానికి 5 కొబ్బరికాయలు కొనుక్కోగలిగిన స్తోమత కాదు మాదప్పుడు. 5 కథలకి 5 కొబ్బరికాయలు కొట్టలేక అసలు కొబ్బరికాయే కొట్టకుండా నైవేద్యం పెట్టి వ్రతం చేసేవాళ్ళం. ఆ తర్వాత సత్యనారాయణ వ్రతానికి 1 కొబ్బరికాయ కొనుక్కోగలిగిన రోజులు వచ్చినప్పుడు ఎంత సంతోషించామో అన్నారు ఆవిడ. అది ధార్మికమైనటువంటి అభివృద్ధిలో ఆనందం. ఎంత నాకు నిజంగా ఏమి గొప్ప మాటలు రా ఈ మాటలు, నిజంగా ఏమి అద్భుతం రా, ఎంత తృప్తిరా వీళ్ళది. సత్యనారాయణ వ్రతానికి 1 కొబ్బరికాయ కొనుక్కుందన్నాడు, మేము తృప్తి పొందామన్నారు ఆవిడ. ఎన్ని కొనుక్కున్నా దిక్కుమాలింది అసంతృప్తే, ఎన్ని కొనుక్కున్నా అసంతృప్తే. అసలు సత్యనారాయణ వ్రతానికి 5 పెద్ద కొబ్బరికాయలు కొనుక్కున్నామని తృప్తి అన్న స్థితి ఎక్కడుంది నీకు? అసలు ఆ పథంలో ఆలోచన ఉంటే కదూ. కాబట్టి ఆవిడంది పెద్ద పెద్ద భోగాలన్నీ అకస్మాత్తుగా ఎప్పుడు ఆగిపోతాయంటే ఇదిగో ఈ రాచ కుటుంబాల్లోనే ఆగిపోతాయి. వచ్చిన పెద్ద గొడవ
రాణిగారిగా ఉన్నంతకాలం పర్వాలేదు, ఎవడో వచ్చి యుద్ధం చేస్తాడు, రాజుగారి తెగిపోతాడు. ఈవిడ ఏ పాతాళ గృహంలోంచి ఆ కొడుకుని ఎత్తుకుని అరణ్యాలకు పారిపోతుంది. శత్రువులు వస్తారేమో అని మారువేషంలో ఇంత పల్లకీల్లో ఊరేగిన ఆవిడ పరుల పంచన పాచి పనులు చేసి బతుకుతూ ఉంటుంది. కాబట్టి ఆవిడంది శైవాన్యేవాస్మి సంవృత్త ధిగ్రాజ్ఞాం చంచలాశ్రియాః. ధిక్ అంటే చెయ్యి అని సంస్కృతంలో, చెయ్యి. ఈ రాచరికంలో పొందేటటువంటి సౌఖ్యాలు ఉన్నాయి చూసారా, ఇవి అత్యంత ప్రమాదం. ఆకాశమంత ఎత్తులో తిప్పుతాయి, పాతాళమంత కిందకి తోసేస్తాయి అకస్మాత్తుగా. చూసావా నీ మరణంతో ఇప్పుడు నేనే స్థితికి వెళ్ళాను అంది ఆవిడ. అంటూ ఆవిడంది యాస్త్వయా విధవా రాజన్ కృతా నైకాహ కులస్త్రియ పతివ్రత ధర్మపరాః గురు శుశ్రూషణే రతాః తాభి శోకాభితప్తాభిః శప్తః పరవశంగతః. ఇది నీకు అకస్మాత్తుగా వచ్చింది కాదు. నీ వల్ల ఇలా ఎంతమంది ఏడిచారో, ఎన్ని లక్షల మంది కాంతలు, కులస్త్రీలు, పతివ్రతలు, ధర్మపరాయణులు, పెద్దల శుశ్రూష చేసేటటువంటి ఆడవాళ్ళు ఎన్ని లక్షల మందో ఏడిస్తే ఎక్కడికి పోతుందిరా పాపం, కట్టుకున్నందుకు నేను ఏడుస్తున్నాను ఇవాళ చూశావా అని. సుకృతం దుష్కృతం చత్వం గృహీత్వా స్వాం గతిం గతః ఆత్మానం అనుశోచామి తద్వియోగేన దుఃఖిత. పుణ్యమో పాపమో నీ మూట నువ్వు పట్టుకుని వెళ్ళిపోయావు, పుణ్యం అయిపోయింది. కానీ నా బతుకే భయంగా తయారైంది అంది. ఎందుకో తెలుసా అండి, ఆవిడ అండంలో ఒక చమత్కారం ఉంది. ఎంత పెద్ద మాట అనాలో అంత పెద్ద మాట ఇందులో దాచేసింది ఆవిడ. పుణ్యమే చేశావో పాపమే చేశావో రాముడి చేతిలో చచ్చిపోయావు. ధర్మాత్ముడుగా విభీషణుణ్ణి నీకు అంత్యేష్టి చేయమన్నాడు కాబట్టి చేసేస్తాడు. రేపు నేను పోతే ఏడి కొడుకు చంపేశావుగా, నీ కామానికి ఇంద్రజిత్తుని చంపేశావుగా, కొడుకులందరినీ చంపేశావుగా. నీకు నీ తమ్ముడు చేస్తున్నాడు, రేపు నాకు చేయడానికి కొడుకుని మిగల్చకుండా చచ్చిపోయావు. ఇది నీ దారుణం. మామూలుగా కొడుకు తనంత తాను వెళ్ళిపోతే ఏమో, నీ కామానికి చంపి నువ్వు చచ్చిపోయావు. నీ పుణ్యం పాపం నీ మూట కట్టుకు నువ్వు పోయావు. నా పరిస్థితి ఏమిట్రా అందావిడ. వెళ్ళకరా, ప్రమాదకరమైన వాటి జోలికి వెళ్ళకు, ఇలాంటి నిందలే పడిపోతావు. ఎలా బతికావన్నది కాదు, ఎలా చచ్చిపోయావన్నది చూస్తారు. అందుకని అన్నీ తెలుసున్నవాడికి అమావాస్య మరణం, ఏమీ తెలియని వాడికి ఏకాదశి మరణం అని అందుకన్నారు. కాబట్టి నీకు ఎన్ని తెలుసు కాదు, నువ్వెంత అనుష్ఠిస్తావు, ఎంత జాగ్రత్తగా బతుకుతావు. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవితం, ఇవి చాలా ప్రధానం. ఇవన్నీ ఎక్కడ ఇంతమంది చూస్తుండగా ఇంతటి మహానుభావుడని అందరూ చెప్పుకున్నటువంటి రాక్షసుల ముందు పట్టమహిషి ఇస్తున్న కితాబ్ రావణాసురుడికి అని ఈ మాటలు చెప్పి, మారీచ కుంభకర్ణాభ్యాం వాక్యం మమ పితుస్తథా నశ్రుతం వీర్యమత్తేన తస్యేదం ఫలమీదృశం. మారీచుడు చెప్పాడు, కుంభకర్ణుడు చెప్పాడు, మా నాన్నగారు చెప్పారు, నేను చెప్పాను, నీ తమ్ముడు చెప్పాడు. చిట్ట చివరికి ఏమైంది? నీలజీమూత సంకాశ పీతాంబరా శుభాంగద స్వగాత్రాన్ని వినిక్షిప్య కింశేషే రుధిరాప్లుత. ఎవరి మాట వినందుకు వచ్చినటువంటి ఫలితం ఏమిటంటే, అంగుళం శరీరం కనపడకుండా బంగారు ఆభరణాలు పెట్టుకున్నటువంటి నువ్వు ఒక్కసారి కౌగిలించుకుందామంటే అవకాశం లేని రీతిలో ఒంటి నిండా బాణాలతో చచ్చిపోయావు. నెత్తుటి మడుగులో పడిపోయావు, పక్షుల గుంపులు తిరుగుతున్నాయి పైన. కాబట్టి చూశావా రావణ అంది. పాపం ఆయన యొక్క వైభవాన్ని తలుచుకుని ఆవిడ ఏడ్చింది. రామచంద్రమూర్తి అన్నారు, ఆవిడ ఏడుస్తూ బాధపడుతూ అలా మాట్లాడుతుంటే అలా ఉంచడం ధర్మం కాదు. కాబట్టి జరగవలసిన పెద్ద ధర్మం చూడాలి. కాబట్టి విభీషణ వీళ్ళని లోపలికి తీసుకెళ్ళి రావణాసురుని యొక్క అంత్యేష్టి సంస్కారమునకు ఏర్పాటు చెయ్యి అంటే, విభీషణుడు అన్నాడు నీ చెయ్యనన్నాడు. నేను ఇది మీతో అన్నది, నీ చెయ్యను రావణుడికి అంత్యక్రియలు. ఇన్ని తెలుసున్న ధర్మాత్ముడైనటువంటి విభీషణుడు రావణాసురుడికి అంత్యక్రియలు చెయ్యలేదు. యుద్ధభూమిలో శరీరాన్ని వదిలేస్తే పక్షులు మృగాలు తినేసి అని లోకం రేపు అంటుంది. నన్ను నాకు తెలుసు, నేను ధర్మం తప్పిపోయానంటుంది. కానీ వెంటనే ఏమంటుందంటే, ఎందుకు చెయ్యలేదు విభీషణుడు అని అడుగుతుంది. ఎంత దౌర్భాగ్యపు బతుకు బతికేడు వాడు. అటువంటి వాడి శరీరానికి ఎలా చేస్తాడు అంత్యేష్టి విభీషణుడు? అసహ్యం వేసింది వదిలేశాడంటారు. కాబట్టి రామా నీ చేయను. అప్పుడు మళ్ళీ రాముడు ఏమన్నాడో తెలుసా అండి, మరణాంతాని వైరాని. ఇది ఎందుకు తెలుసుకోవాలి నువ్వు పాత కథ? మరణంతో ఆ వైరం పోయింది, నువ్వు చేస్తావా? నీకు ఎంతో నాకు అంతే కాబట్టి నీ చెయ్యాలా అని అడిగాడు.
అప్పుడు విభీషణుడు అన్నాడు, నేనే చేస్తానన్నాడు. అప్పుడు రావణాసురుడి శరీరానికి అంత్యక్రియలు జరిగాయి. ఇది రామచంద్రమూర్తి యొక్క ధార్మిక నిష్ఠ అంటే. మహానుభావుడు అంతటి ధర్మం ఉన్నవాడు కాబట్టి ఇప్పుడు అంత్యేష్టి సంస్కారం అయిపోయింది. ఆ రాక్షసులందరూ వచ్చారు, వానర యోధులు కలిసి రామచంద్రమూర్తి దగ్గర నమస్కారం చేస్తూ నిలబడ్డారు. లక్ష్మణమూర్తిని పిలిచి తతస్యేకం ఘటం గృహ్య సంస్థాప్య పరమాసనే ఘటేన తేన సౌమిత్రి అభ్యషించద్విభీషణం లంకాయాం రక్షసాం మధ్యే రాజానం రామశాసనాత్ విధినా మంత్రదృష్టేన సుహృద్గణ సమావృతం అభ్యషించత్ సధర్మాత్మ శుద్ధాత్మానం విభీషణం. శుద్ధాత్ముడైనటువంటి విభీషణుణ్ణి రాముని యొక్క అనుజ్ఞ మేరకి లక్ష్మణస్వామి సముద్రంలో ఉండేటటువంటి జలాల్ని ఒక ఘటంతో తీసుకొచ్చి అభిషేకం చేసి విభీషణుణ్ణి రాజ్యమునందు ప్రతిష్ఠించారు. లంకకి రాజు విభీషణుడు అయ్యాడు. రావణ పాలిత అయిన లంక విభీషణ పాలిత అయినటువంటి లంకగా మారిపోయింది. ఇప్పుడు రామచంద్రమూర్తి హనుమని పిలిచి ఒక మాట చెప్పారు. ప్రతిగృహ్యచ సందేశం ఉపావర్తితుమర్హసి. ఇప్పుడు రావణుడు నిహతుడయ్యాడని, నేను బయట ఎదురు చూస్తున్నానని ఈ విజయ వార్తల్ని సీతమ్మకి అందించి నా సందేశాన్ని చెప్పి సీతమ్మ ఏమంటుందో కనుక్కురా అన్నాడు. అంటే హనుమ బయలుదేరి అశోకవనంలోకి రివ్వున వెళ్ళారు. ఒక నమస్కారం చేశారు. ఆ తల్లి ధ్యానపరాయణ అయి కూర్చునుంది. అక్కడికి వెళ్ళినటువంటి హనుమ ఎంతో సంతోషంగా చెప్పారమ్మా, ఇప్పుడు నువ్వు ఇంత భయంగా ఉండవలసినటువంటి పరిస్థితి కాదు. ఎందుచేత అంటే సంభ్రమశ్చన గంతవ్యో వర్తంత్యా రావణాలయే విభీషణ విధేయం హి లంకైశ్వర్యమిదం కృతం. ఇప్పుడు ఈ లంక రావణపాలిత అయిన లంక కాదు, విభీషణుడు పరిపాలిస్తున్న లంక. విభీషణుడు రామచంద్రమూర్తి యొక్క మిత్రుడు కాబట్టి తల్లి నువ్వు సంతోషంగా ఉండొచ్చమ్మా. రావణుడు నిహతుడైపోయాడు, రామచంద్రమూర్తి విజయాన్ని సాధించారు. తల్లి రాముడు ఎదురు చూస్తున్నాడు అంటే వెంటనే సీతమ్మంది, శ్రీరామాయణంలో రాముని చేత సీతమ్మ చేత కూడా ఇదే కితాబు పొందిన ఏకైక యోధుడు హనుమ. ఆవిడంది, ప్రియం ఏతదుపశ్రుత్య భర్తుర్విజయ సంశ్రితం ప్రహర్షవశమాపన్న నిర్వాక్యాస్మి క్షణాంతరం నహి పశ్యామి సదృశం చింతయంతి ప్లవంగమ మత్ప్రియాఖ్యానకస్యేహ తవ ప్రత్యభినందనం నచ పశ్యామి తత్ సౌమ్య పృథివ్యామపి వానర సదృశం మత్ప్రియాఖ్యానే తవ దాతుం భవేత్ సమం హిరణ్యం వా సువర్ణం వా రత్నాని వివిధాని చ రాజ్యం వా స్త్రిషు లోకేషు నైతదర్హతి భాషితుం. ఇవాళ నువ్వు చెప్పినటువంటి ఈ శుభవార్తకి నీకు నేను ఇవ్వగలిగినటువంటి కానుక అన్నది నాకేదీ కనపట్టలేదు. సుందరకాండ చివర రాముడు ఏ మాట అన్నారో అదే మాట సీతమ్మ అంది. ఇంతకన్నా గొప్ప శుభవార్త నా జీవితంలో ఇంకొకటి ఉంటుందని కూడా నేను అనుకోవట్లేదు. బంగారము కాని, రత్నములు కాని, 3 లోకములో రాజ్యము కాని నీకు ఇచ్చినా నువ్వు చెప్పినటువంటి శుభవార్తకి తుల్యమైనటువంటి కానుక ఇవ్వడం నాకు చేతనైనటువంటి విషయం కాదు. అంత గొప్ప సంతోషకరమైన వార్త చెప్పావు హనుమ అని సీతమ్మ తల్లి ఎంతో సంతోషించింది. అటువంటి సమయంలో If you like this video, hit the like button. For more videos, subscribe to our channel. If you have learned anything from this video, comment down below. Subscribe.